ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం అనేది నినాదాల వరకే పరిమితం కాకూడదని, అది ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ప్రకృతిలో ప్రతి జీవికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. కానీ వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ, పారిశ్రామిక, నగరీకరణ, అభివృద్ధి ముఖచిత్రం మారిపోవడంతో సహజ సిద్ధమైన ప్రకృతి, పచ్చదనం, పర్యావరణం, జీవ వైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. సమిష్టిగా నీటి వనరులను సంరక్షించుకోవడం, పచ్చదనం పెంపొందించుకోవడం, అన్ని స్థాయిలో ఇంటా బయట ప్లాస్టిక్ ప్రయోగాత్మకంగా వినియోగం నిరోధించినట్లయితే జీవ వైవిధ్యం కాపాడుకోవచ్చంటున్న తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీచరణ్ ఎస్ ఖర్తడేతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. వాతావరణ మార్పులతో పాటు అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులు విధ్వంసమవుతున్నాయి. ప్రత్యేకించి అటవీ సంరక్షణ అనేది పెద్ద సమస్యగా మారింది. అడవుల నరికివేత, పచ్చదనం కొరవడంతో పర్యావరణ పరంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఈ క్రమంలో ఇవాళ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. మనతో స్టేట్ బయోడైవర్సిటీ సెక్రటరీ కాళీచరణ్ మనతో ఉన్నారు. సార్ నమస్కారం సార్. అసలు జీవ వైవిధ్యం అంటే ఏంటి, దానికి ఉన్న ప్రాధాన్యత ఏమంటారు? బయోడైవర్సిటీ డే సందర్భంగా ఏం చెప్పాలంటే, ఈ అవగాహన యాక్చువల్గా ఇవ్వాలి అంటే అన్ని స్టేక్ హోల్డర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కానీ, మన ఎంతూసియాస్ట్ కానీ, మన బయోడైవర్సిటీ ఎన్వైర్న్మెంట్ కన్జర్వేటర్స్తో, తర్వాత రీసెర్చర్స్, సామాన్య జనాలు కూడా వాళ్ళకి అవగాహన ఇవ్వాల్సిన మనకి అవసరం ఉంటుంది. ఈ దినోత్సవం గురించి మనకి ఒక మెసేజ్ పోతుంది అందరికీ. ఈ డే అంటే ఈ చాలా ఇంపార్టెంట్ డే. మనకి ఇప్పుడే ప్రయత్నం ఏర్పాటు చేస్తే సంథింగ్ వీ క్యాన్ స్టాప్. ఎందుకంటే బయోడైవర్సిటీ లాస్ ఆల్రెడీ చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు స్టాప్ చేయడానికి రెండు రకాల విషయం గురించి కొంచెం మీరు చేసుకోవచ్చు. వన్ అంటే అడాప్టేషన్. సో వాట్ ఎవర్ వాతావరణం మారుతున్నారు, సో ఈ వాతావరణానికి అడాప్ట్ చేయాలి, లేకపోతే మిటిగేట్ చేయాలి. మిటిగేట్ అంటే తక్కువ చేయాలి. అంటే వాట్ ఎవర్ అడ్వర్స్ లాస్ అవుతుంది, ఈ లాస్కి మిటిగేట్ చేస్తే కూడా వీ క్యాన్ స్టాప్ బయోడైవర్సిటీ లాస్. సో ఈ రెండు రకాల ప్రయత్నం చేయాలి. ఇది ఒక్క గవర్నమెంట్ పని కాదు, ఇది మీ పని కాదు, మీ అందరు కలిసి ప్రయత్నం చేయాల్సిన చాలా అవసరం. అందుకే ఈ బయోడైవర్సిటీ డేకి చాలా ఇంపార్టెంట్ చేస్తుంటాయి. ఇది అంటే ఒక మాట, ఒక చిన్న మాట నేను చెప్తాను. ఎందుకంటే ఇండియాలో కూడా కాదు, మన జాతీయ పరిధిలో కూడా మీరు చూస్తే రకరకాల మనకి చట్టమ్స్ ఉంటాయి. కానీ చట్టం చేస్తే ఆటోమేటిక్గా మనకి చేంజెస్ రాదు. చేంజెస్ రావడానికి మీకు ఫస్ట్ అవగాహన ఉండాలి కి ఈ చట్టం విషయం అంటే ఎందుకు ఈ చట్టం చేశాము, అంటే గవర్నమెంట్ ఎందుకు ఈ చట్టం పడింది. సో ఈ చట్టం, మన బయోడైవర్సిటీ చట్టం గురించి చెప్పాలంటే ఇది పరిరక్షణ ఒక మోటివ్ ఉంది. తర్వాత కన్జర్వేషన్ కూడా. కన్జర్వేషన్ అంటే ఈ వాట్ ఎవర్ స్టేట్లో ఈ బయోడైవర్సిటీ మన రాష్ట్రంలో ఉంది, మన దేశమంతా ఉంది, జాతీయ స్థాయిలో ఉంది, అక్కడ ఆ స్టేట్లో కన్జర్వేషన్ చేయడానికి ఈ చట్టం మనకి చెప్తుంది. తర్వాత ఈ చట్టం లేకుండా చాలా బయోడైవర్సిటీ లాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ అవుతుంది. అంటే డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు కదా, ఈ బాగా ర్యాపిడ్గా మనకి అర్బనైజేషన్ ఇప్పుడు జరుగుతుంది. అర్బనైజేషన్స్ ఇది మనకి అవసరమే, కానీ ఇది మన డెవలప్మెంట్ అలాంగ్ విత్ ఎన్వైర్న్మెంట్ కన్జర్వేషన్ అది ఉండాలి. అంటే ఈ డెవలప్మెంట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ లాస్, బయోడైవర్సిటీ లాస్, ఇది మనకి అవసరం లేదు. సో మనకి ఏం కావాలంటే ఈకో ఫ్రెండ్లీ డెవలప్మెంట్ ఉండాలి. సో అదే ఈ చట్టం మనకి ముఖ్యంగా ఈ మాట చెప్తుంది. ఈ డెవలప్మెంట్ చేయాలి, కానీ ఇట్ షుడ్ బి ఈకో ఫ్రెండ్లీ. దాట్స్ ఇట్. భారతదేశంలో జీవ వైవిధ్యం పరిరక్షణ ఎలా ఉంది, అందులో తెలంగాణ స్థానం ఏంటి? ఎస్ ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. దేశమంతా మనకి అంటే ఇది ప్రౌడ్లీ నేను చెప్తున్నాను, తెలంగాణ చాలా బాగా చేస్తున్నారు. సో ఈ గవర్నమెంట్ ప్రయారిటీలో కూడా బయోడైవర్సిటీ ఉంది, తప్పకుండా ఉంది. అందుకే మనకి ఈసారి బడ్జెట్ కూడా ఈ కొత్త గవర్నమెంట్ మన ఆదరణీయ మన ఆనరబుల్ సీఎం గారు కూడా చాలా మంచి బడ్జెట్ ఇచ్చారు. సో ఈ బడ్జెట్ నుంచి మనకి ఎక్కువ కన్జర్వేషన్స్ యాక్టివిటీస్ మనకి ఏర్పాటు చేయగలరు. సో దీని గురించి చెప్పాలంటే గవర్నమెంట్ ప్రయారిటీలో తప్పకుండా బయోడైవర్సిటీ ఒక సబ్జెక్ట్ ఉంది. దేశం స్థాయిలో కూడా తెలంగాణ బాగా మంచి చేస్తున్నారు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏబిఎస్ ఒక మన చట్టంలో ఒక సబ్జెక్ట్ ఉంది. ఏబిఎస్ అంటే యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన నిజామాబాద్లో మనకి టర్మరిక్ వాళ్ళు చేస్తారు.
పసుపు. ఈ పసుపు నిజామాబాద్ పసుపు అంటే చాలా బాగా క్వాలిటీ పసుపు ఉంటుంది. సపోజ్ పతంజలి లేకపోతే ఎనీ అదర్ కంపెనీ నిజామాబాద్ నుంచి ఈ పసుపు తీసుకొని ఏమైనా యాక్టివిటీస్ చేసి ఎకనామిక్ కమర్షియల్ యాక్టివిటీస్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ మేకింగ్ కాస్మెటిక్స్ చేస్తున్నారు, లేకపోతే ఎనీ టర్మరిక్ ప్రోడక్ట్ దే ఆర్ డూయింగ్. కానీ వాళ్ళకి వాట్ ఎవర్ ప్రాఫిట్ దే ఆర్ ఎర్నింగ్, ఆ ప్రాఫిట్ నుంచి 5% తప్పకుండా కనీసం వాళ్ళకి బిఎంసీస్కి ఇవ్వాలి. బిఎంసీ అంటే బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఉంటాయి మన గ్రామ స్థాయిలో, మన మండల స్థాయిలో, మన జిల్లా స్థాయిలో, అన్ని స్థాయిలో ఉంటుంది. ఆ ఏరియా నుంచి వాట్ ఎవర్ ఏరియా నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు ఆ ఏరియాలో బ్యాక్ వాళ్ళకి 5% ఇవ్వాలి. అది కన్సెప్టే. సో ఏబిఎస్లో కూడా తెలంగాణ బాగా చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఫార్ మనకి 5 crores వరకు మేము ఏబిఎస్ కలెక్ట్ చేశాము అండ్ డిస్ట్రిబ్యూట్ కూడా ఆల్రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. నగరీకరణ పెద్ద ఎత్తున సాగుతుంది, అలాగే అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం సాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి హైదరాబాద్ నగరం, మహానగరం తీసుకుంటే ఐటీ, ఫార్మా రంగాలు కూడా ఇక్కడే కేంద్రీకృతమైనాయి. అంటే కాంక్రీట్ జంగల్గా మారుతుంది. ఈ పరిస్థితుల్లో పచ్చదనం అనేది లోపిస్తుంది. అంటే దీని నుండి మనం ఎలా బయటపడాలంటారు? ఒక మాట చెప్పాలంటే ఇది ఇంతకుముందు హైదరాబాద్ ఐడెంటిటీ అంటే దేశమంతా, జాతి అంతా కూడా ఇది సిటీ ఆఫ్ లేక్స్ అదే ఉంటుంది కదా, సిటీ ఆఫ్ లేక్స్. కానీ ఈ దుర్భాగ్యంగా అంటే ఇప్పుడు లేక్స్ అన్నీ చాలా ఫాస్ట్గా పోతున్నారు. అది చాలా సాడ్ స్టోరీ. సో కానీ ఆన్ అదర్ హ్యాండ్ డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ కూడా బాగా నడుస్తున్నాయి. కానీ డెవలప్మెంట్ మనకి కావాలా వద్దా? కావాలి, తప్పకుండా కావాలి. ఎందుకంటే డెవలప్మెంట్ జరిగితే మనకి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది ఆటోమేటిక్గా. మన సిటీలో, మన రాష్ట్రంలో పేరు కూడా వస్తుంది. కానీ డెవలప్మెంట్ యాట్ వాట్ కాస్ట్, అది క్వశ్చన్ మనకి మనసులో అడగాలి. సో యాట్ వాట్ కాస్ట్ డెవలప్మెంట్ మనకి కావాలి, మనకి జరుగుతుంది. సో డెవలప్మెంట్ ఈకో ఫ్రెండ్లీ ఫార్మాట్లో డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగితే, అంటే ఈ ఎన్జిఓస్ కానీ ఎన్వైర్మెంట్ పరిధిలో పనిచేస్తున్న ఎన్జిఓస్, తర్వాత రీసెర్చ్ స్కాలర్స్, తర్వాత ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి వాళ్ళు కూడా సహాయం చేసుకోవచ్చు. అందరినీ కలిసి, గవర్నమెంట్ కూడా అందరినీ కలిసి వాళ్ళు ఒక ప్లాన్ చేస్తే కి డెవలప్మెంట్ కానీ ఈకో ఫ్రెండ్లీ డెవలప్మెంట్ ఈ చేస్తే ఆటోమేటిక్గా మన ఎన్వైరన్మెంట్ పరిరక్షణ కూడా అవుతుంది. తర్వాత డెవలప్మెంట్స్ కూడా మీరు జరగవచ్చు. అదే వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు 46 degrees అట్లా సెంటీగ్రేడ్ మనం చూస్తున్నాం. ఉదాహరణ హైదరాబాద్ నగరంలో తీసుకుంటే కేబీఆర్ పార్క్ కావచ్చు, రాజేంద్ర నగర్ లాంటి చోట్ల మాత్రం స్వచ్ఛమైన గాలి లభిస్తుందని చెప్పి కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే ఈ పరిస్థితుల్లో ఇలాంటి పచ్చదనం పెరగాలంటే మరి ఏం చేయాలంటారు? ఈ తెలంగాణ సందర్భంగా చెప్పాలంటే తెలంగాణ మొదటి నుంచి మనకి ఒక టిపికల్ జియోగ్రాఫిక్ లొకేషన్లో మేము ఉన్నాము. సో ఈ మనకి క్లైమేట్ చేంజ్ ఇది కొత్త టర్మ్ కాదు, మనకి ఇది మొదటి నుంచి, అంటే ప్రీ హిస్టారిక్ టైం నుంచి ఈ క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. తెలంగాణ కూడా బాగా మంచి అడ్జస్ట్ చేయడానికి తెలంగాణకి ఇది కెపాసిటీ ఉంది. ఓన్లీ ఒక్క మాట చేయాల్సిన అవసరం ఉంది, అంటే మనకి గ్రీనరీ మెయింటైన్ చేయాలి. మీ పరిధిలో, మీ ఇంట్లోనే, మీ ఆఫీస్లోనే, మీ ఎక్కడెక్కడ వెళ్తారు. ఇది ఎందుకంటే ఇది ఇది గవర్నమెంట్ ఒక్కటే ఇది బాధ్యత కాదు, ఇది రెస్పాన్సిబిలిటీ అందరినీ షేర్ చేస్తే ఆటోమేటిక్గా మన గ్రీన్ కవర్ ఇంటాక్ట్ అవుతుంది. ఇంకా మీరు పెరుగు కూడా వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేక్స్ కూడా, పొల్యూషన్, లెస్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్కి కంప్లీట్గా బ్యాన్ చేయాలి. ప్రాక్టికల్గా, థియరటికల్ కాదు. థియరటికల్లో ఆల్రెడీ అయిపోయింది, కానీ ప్రాక్టికల్లో మనకి ప్లాస్టిక్ మీరు అందరూ యూజ్ చేస్తున్నాము. అది చాలా సాడ్. సో ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి. తర్వాత గ్రీన్ కవర్ అదే ఉండాలి. పొల్యూషన్ మీరు లేక్ మనకి ప్రిజర్వ్ చేయాలి. సో అందరినీ కలిసి పని చేస్తే ఐ థింక్ వీ క్యాన్ డెఫినెట్లీ ట్యాకిల్ బయోడైవర్సిటీ లాస్ ఇన్ అ వెరీ ఎఫెక్టివ్ వే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. జీవ వైవిధ్యం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే ఎవరికి వారు తమ బాధ్యతని కాకుండా సమిష్టి బాధ్యతగా దీర్ఘకాలంలో ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం ఇది సాధ్యమేనని చెప్తున్నారు. అలాగే పర్యావరణ హితంగా జీవ వైవిధ్యం ముందు తీసుకెళ్ళినట్లయితే రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా బాగుంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.